హాయ్ అండి. ఈరోజు నేను గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలోని జడపల్లి తాండా వద్ద వెలసిన శ్రీ భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం దగ్గరకు వచ్చాను. చూద్దాం వెళ్ళి. పురాణాల ప్రకారం ఈ శివలింగాన్ని భరద్వాజ మహర్షి స్వయంగా ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. అందుకే దీనిని భరద్వాజ శివాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత శివలింగంపై ఉండే బ్రహ్మసూత్రం. శివలింగం చుట్టూ ఉండే రేఖలు సాధారణ శివాలయాల్లో కంటే ఇక్కడ ఈ సూత్రాలు చాలా స్పష్టంగా విశిష్టంగా కనిపిస్తాయి. అందుకే దీనిని బ్రహ్మసూత్ర శివాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం కృష్ణానదికి అత్యంత సమీపంలో ప్రకృతి సిద్ధమైన కొండల మధ్య ఉంది. ఇక్కడ శివుడు కొలువై ఉండడం వల్ల ఈ ప్రాంతానికి గొప్ప శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. ఈ ప్రాంతం ప్రాచీన అమరావతి శిల్పకళ వైభవానికి మరియు శతవాహనులు కాలపు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు దగ్గరగా ఉంటుంది. చుట్టుప్రక్కల ఉన్న ఇతర శివాలయాలతో పంచరామాల వంటివి దీనికి ఆధ్యాత్మిక సంబంధం ఉందని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. జడపల్లి తాండా మరియు చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. మీరు ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే అచ్చంపేట మండలం నుండి మాదిపాడు మార్గంలో ప్రయాణించి జడపల్లి తండా చేరుకోవచ్చు. ఇక్కడ వెలసిన శివలింగంపై బ్రహ్మసూత్రాలు, లింగంపై ఉండే రేఖ గణిత గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ ఆలయం కృష్ణానది తీరాన పులిచింతల ప్రాజెక్టు జలాల సమీపంలో ప్రకృతి ఒడిలో ఉంటుంది. భరద్వాజ మహర్షి తన తపస్సు సమయంలో బ్రహ్మసూత్రం, బ్రహ్మ జ్ఞానానికి సంకేతమైన పవిత్రత సూత్రంను జపిస్తూ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని కథనం. ఈ శివలింగం బ్రహ్మ జ్ఞానం, శివశక్తి కలయికకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ శివుడు జ్ఞాన స్వరూపుడిగా వెలిసినట్టు భక్తుల నమ్మకం. ఆలయంలో ధ్యానం చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. బ్రహ్మశివుడి గురించి చెప్పండి. బ్రహ్మసూత్రం ఆనాడు ఈ బ్రహ్మసూత్రం ఇప్పుడు కాదంటే పాతకాలం నుంచి ఎప్పుడో తెలిసిన శివుడు ఇది. అయితే దీనికి మునేశ్వరుపు ఏది ఇక్కడ నదిలో కూడా నందులు ఉంటాయి. నదిలో కూడా రెండు నదులు ఉంటాయి. ఈ శివుడు బ్రహ్మసూత్రం శివుడు. ఈ శివుడు కాక పై గట్టు మీద శివుడు కూడా బ్రహ్మసూత్రం శివుడు. అది కూడా ఉంది. ఈ ఎక్కడెక్కడో వస్తారు పూజలు చేసుకుంటారు, మంచిగా చేస్తారు. అన్ని కూడా బాగుంది. ఆయన ప్రతిరోజు తీసే ఉంటుందా గుడి? ప్రతిరోజు తీసే ఉంటుందా? నేను ప్రతిరోజు ఉంటాను. ప్రతిరోజు ఇక్కడ ఆ దేవుడు సేవ చేసుకుంటున్నా. వచ్చిన వాళ్ళు మంచి చెడు వాళ్ళే చూసుకుని వాళ్ళే పోతున్నారు. జడపల్లి తాండా పరిసర ప్రాంతం ఎప్పటికీ ప్రశాంతంగా ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది. కొండలు, చెట్లు, నిశ్శబ్ద వాతావరణం భరద్వాజ మహర్షి తపస్సుకు సాక్ష్యంగా భావిస్తారు. శివరాత్రి, కార్తీక మాసం, సోమవారం రోజులు ఈ ఆలయానికి విశేష ప్రాధాన్యం కలవు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.